తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు. 100 పడకల ఆసుపత్రి అని, చెండూరు రెవెన్యూ డివిజన్ అని, అవి చాలా చిన్న పనులు. ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి, 15 రోజుల లోపలనే మీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. అన్న మీ పేరన్న? నా పేరు విజయవర్ధన్ రెడ్డి. విజయవర్ధన్ అన్న, ఇంతకుముందు కొంతమంది ప్రజలను అడిగాము, ఎటువంటి అభివృద్ధి చెందలేదన్న, మీ మాటల్లో ఏమంటారు? అభివృద్ధి చెందలేదు కాబట్టి మా ప్రాంతమే కాదు తెలంగాణలో దక్షిణ తెలంగాణ అసలే డెవలప్మెంట్ చేయలేదు. మా మునుగోడు ఇంకా హైదరాబాద్ కూతబేటు దూరంలోనే ఉంటుంది. కానీ దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇది అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టే ఈసారి రాజగోపాల్ రెడ్డి ద్వారా మేము అభివృద్ధి చెందాలని మేము ఆశించినాము. కానీ దురదృష్టవశాత్తు అతను ప్రతిపక్ష నేత కావడం వల్ల, ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్లనే మొన్న ఉప ఎన్నిక రావడం జరిగింది. మేము ఉప ఎన్నిక ద్వారానైనా మేము చాలా అభివృద్ధి చెందుతుంది మా ప్రాంతం అని మేము ఆశించినాము. ఆశించినట్టే కొన్ని అభివృద్ధి పనులు అయితే జరిగినాయి. ఏది ఎలక్షన్ల ముందు ఆయన రాజీనామా అనగానే మండలం ఏర్పాటు చేయడం, రోడ్లు ఏర్పాటు చేయడం, హామీలు ఇవ్వడం, గొల్ల కుర్మల అకౌంట్లో డబ్బులు పడడం, ఇట్లా చాలా జరిగినాయి. కానీ దురదృష్టవశాత్తు అతడు ఓడిపోయిండు. అలాగే ఇప్పుడు అధికార పార్టీ గెలిచింది. చూడాలి, వాళ్ళు 15 రోజులలో అభివృద్ధి చేస్తాం, మేము సంవత్సరంలో మేము అంత చేస్తాం ఇంత చేస్తాం పొడుగు మాటలు అయితే చెప్పారు. వాళ్ళ కొడుకు మేము దత్తత తీసుకుంటాం అన్నారు, చాలా చెప్పిండు ముచ్చట్లు. చూడాలి, ఇంతవరకు అయితే 15 రోజులు అయిపోయింది, మీరు కూడా చూస్తూనే 20 రోజుల దగ్గరకు వచ్చింది. ఇంతవరకు అయితే ఎలాంటిది అయితే మేము దొంగ హామీలు అయితే ఇచ్చిర్రు, పోయిర్రు, గెలిచిర్రు, అయిపోయింది. ఆయన కుటుంబం, ఆయన బిడ్డని, ఆయన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఆ ఈడీ నుంచి, ఆ ఐటీ రైడ్ల నుంచి, దాని నుంచి కాపాడుకోవడానికి ఆయనకు టైం సరిపోతలేదు. ఇక మా మునుగోడు మీద ఆయన ఎక్కడ ఫోకస్ చేసేటట్టున్నానా? అయితే మీరు అంటున్నారు అభివృద్ధి చెందలేదని అంటున్నారు. ఓకే, కనీసం ఈ 20 రోజులలో చేస్తాడు అనేది మాట పక్కా పెడితే కనీసం పనులు స్టార్ట్ చేయడం కానీ, కనీసం జీవోలు స్టార్ట్ చేయడం కానీ ఏమైనా ఉందా? ఎక్కడ జీవోలు అన్న, ఆయన చేసే జీవో అలా గొర్రెల మంది ఉంటుందిగా ఒకటి, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి తప్ప ఇంకో మూడో కంటికి తెలియనియరు. మొన్న చూసిరుగా, మన సిబిఐ సెంట్రల్ నుంచి సిబిఐ వస్తుంటే ఆయన జీవో పాస్ చేసింది, ఆయన ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆయన చేసే జీవోలు వని కూడా తెలియదు, అన్ని దొంగ జీవోలు. వాళ్ళ అన్యాయులకు కోట్లు దండుకుంటేందుకు ఆయన పనికొచ్చే జీవోలు చేస్తాడు తప్ప, ఏది ఈ మల్లారెడ్డికి ఆ మెడికల్ కాలేజీలు, ఆ కాలేజీలు, ఈ కాలేజీలు, ఆ పబ్లిక్ యూనివర్సిటీలు, ఇది పబ్లిక్ మన విద్యాలయాలు ఉన్నాయి, పల్లారాజేశ్వరి డాలి, ఇటువంటి వాటికి మంచి చేస్తేందుకే జీవోలు చేస్తాడు తప్ప, ఈ ప్రజలకు మంచిగా వచ్చేయి మా తెలంగాణ తాగునీటి, మా దక్షిణ తెలంగాణ, మా మునుగోడుకు సంబంధించిన సాగునీటి మీద ఆయనకి ఎక్కడైనా చిత్తశుద్ధి, ఆయన జీవోలు చేస్తాడు. ఆయన మటల మీద మనకి మా గొల్ల కుర్మలు అయితే నిండా ముంచిండు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న ఇచ్చిన. మీరు కూడా చూస్తున్నాడు, మొన్న 1000 మందితోటి మునుగోడ్ల ధర్నా చేయవలసిన కర్మ ఏం పట్టిందన్న. ఇప్పుడు ఇంత నీచంగా అంటే అబద్ధాలు ఎట్ట ఆడతాడు. ఇక నీళ్ళు ఆయన తీసి అనమాట, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిండు. ఏది అయిందా? పైసలు వేసినట్టు వేసి గుంజుకోబోయిండు. వేసు అన్ని గుంజుకున్నాడు, ఏం లేదు, అన్ని దొంగ మాటలు. ఇక చూడాలి, ఇప్పుడు మాది మున్సిపాలిటీ చౌటుపల్లి మున్సిపాలిటీ, కంప చెట్లు అటు పోతే ఇండ్ల మధ్యలో కుక్క పందులు తిరుగుతున్నాయి. ఇక గాడ చెట్లు పెడుతురు. ఆ చెట్లు ఎందుకు పెడుతురు? ఆ చెట్టుకు ₹1, ఒక చెట్టు కొంటే ఎన్ని పైసలు అవుతుందో తెలియదు. కానీ అవి పెరిగేది లేదు, చేసేది లేదు, వాటి చూసుకునేది లేదు. కానీ కోట్లు మాత్రం ప్రజాధనం వృధా అవుతుంది. వాటిని మంచిగా చేయాలి, వాటిని ఏది చేయాలి, ఎప్పుడో వెట్టి సంవత్సరం కింద పెట్టి మళ్ళీ వచ్చారు, అది చేస్తారు. ఎక్కడ ఒక్కొక్క డ్రైనేజ్ చూపి, ఒక సిసి రోడ్ చూపి, ఈ ఇళ్ళ మధ్యలో చెట్లు గిట్నే ఉంటాయా? ఏం లేదు. మా మునుగోడుకు సంబంధించిన చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలు పేరుకు చేసిండు తప్ప, పేరుకే ఎలాంటి నిధులు లేవు, ఏమీ లేవు. కమ్సేకం అందులో కనీస నియామకాలు కూడా లేవు. అందులో మున్సిపల్ ఆఫీసులో నిధులు ఎట్లా ఆయన ఇయ్యడు. ఎంతో ఇంత వస్తున్నాయంటే ఆ సెంటర్ ఈ మా మునుగోడే కాదు, యావత్ తెలంగాణకు సంబంధించిన గ్రామ పంచాయతీలలో కూడా అంతో ఇంతో సెంట్రల్ నిధులతోటే ఇంతవరకు డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈయన వచ్చిన సెంట్రల్ నిధులను కూడా గుంజుకొని పల్లె ప్రగతి అని, పట్టణ ప్రగతి అని చెప్పిస్తుండు. ఈ ప్రజాప్రతినిధులు అయితే ఇంట్లోకి వెళ్ళి ఈ పిల్లల మీద పుస్తకాలు తాకట్టు పెట్టి మరీ పనులు చేపిస్తారు. ప్రజాప్రతినిధులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోజు. అలాంటి దుస్థితి తయారైంది ఈ దశాబ్ద కాలంలో, ఈ కేసీఆర్ దశాబ్ద కాలంలో. అయితే కానీ సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నాయని మీరు అంటుర్రు, కానీ సెంట్రల్ నుంచి నాకు రూపాయి నిధులు రావట్లేదు, అందుకే నేను పని చేయట్లేదు, బట్ నేనే ఇస్తున్నా నిధులు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నది నిధులు, నియామకాలు, నీళ్లు. మాకు నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు మేము ఉన్నామన్నా, ఆయన నీళ్ళ సుక్క రాకపోతే నేను ఓటే అడగనన్నాడు. ఇంకో నీళ్ళు వచ్చినాయి ఇంటికన్నా చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని తీసుకోపోతా, మా చౌటుప్పలో ఓలి ఇంట్లోకి కృష్ణా నీళ్ళు వస్తున్నాయో చూపించాలి. నియామకాలు మా మున్సిపాలిటీలో అసలు కనీస నియామకాలు కూడా ఉన్న వాళ్ళని కూడా తీసేస్తారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతగానో పనిచేస్తున్నారు, మా ఇండ్ల మీద ఎన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, మా నిధులు ఎన్ని కొల్లగొడుతున్నారు మా మునుగోడు నుంచి. మీరు ఉల్టా
సరే అన్న ఒక మాట, నిధులు వస్తలేవు సెంట్రల్ నుంచి అంటుండు కదా, మా చౌటుప్పలు చండూరు నుంచి నీకు వస్తున్న నిధులు ఎన్ని? ఒక ఇల్లు కడితే నువ్వు ఎంత ట్యాక్స్ తీసుకుంటున్నావు? 1,00,000 ట్యాక్స్ తీసుకుంటావు. మరి నువ్వు రిటర్న్ మాకు చౌటుప్పలకి ఇస్తున్నదేంది? నువ్వు తీసుకపోయి చేస్తున్నది మీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్లంగా పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే కదా. ఇప్పుడు మా దివిసు అన్న ఒక విషయం, అవును, ఈ ఇల్లు కట్టాలంటే ఒక ట్యాక్స్ కట్టాలంటే 1,00,000 పైన అయితే అన్న. దానికి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇదివరకు 5,000 అయ్యేదన్నా. ఒక 200 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఒక 5-10,000 అయ్యేదన్నా. ఇప్పుడు దాన్ని 50,000 తీసుకుంటున్నావు, 40,000 తీసుకుంటున్నావు. ఏవి మాకు రిటర్న్స్? మా ప్రాంతానికి ఏది రిటర్న్స్? మా ప్రాంతం మీద వస్తున్న కార్పొరేట్ కంపెనీల నిధులు కూడా నువ్వే కొల్లగొడుతుంటివి. మీ సిరిసిల్లకు మీ సిద్దిపేటకే తీసుకుపోతుంటివి. ఎక్కడనే అని అడిగినందుకే ఈ ఉప ఎన్నికలు కూడా దొంగ హామీలు ఇచ్చిండు. ఇక మొత్తం ఇక భయభ్రాంతులకు గురి చేసిండు. ఇక దుబ్బాకలో ఓడిపోయినా, హుజూరాబాద్లో ఓడిపోయినా, ఇక ఈడ కూడా ఓడిపోతే నా ఇక దుకాణం సర్దుకోవాల్సిందని చెప్పేసి సామవేద దాన దండోపాయాలు ఎన్ని ఉంటే ఆయన ఉపయోగించిండు. ఇక గెలిచి బయటపడ్డాడు. సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచిండు. ఇక కథ ముఖం చూపిస్తున్నాడు. ఇదివరకు కొడంగల్ను దత్త తీసుకుంటానన్నాడు వాళ్ళ కొడుకు ఓరు కేటీ రామారావు గారు. వాళ్ళ నాయన వచ్చేసి మా నల్గొండ దత్త తీసుకుంటున్నాడు. ఆడ దుబ్బాక హుజూరాబాద్ ఇక మేము ఏడికి పోతాడా, మేమే దత్తత అంటే మొన్న రఘురందన్ అన్నట్టు, అంటే ముండమోసిన ఆదిరాబాయ్ మీరే తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే కదా, ఈయన డెవలప్మెంట్ చేయడా? ఈయన చేయలేడా? సరే మీరే దత్త తీసుకుంటున్నారు, సంతోషం, మీరు తీసుకుంటున్నారు. మరి మీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్లకు మాది చేస్తారా? అరే దశాబ్దాల కాలంగా వెనుకబడ్డ ప్రాంతమయ్యా. నువ్వు సంవత్సరంలో అభివృద్ధి ఏది చూపిస్తుంటున్నావు కదా, ఏది మరి ఇంతవరకు ముఖం చూపిపోతే 15 రోజులకు ఒకసారి రివ్యూ అంటివి ఏది మరి? సంవత్సరంలో లేదు, 15 రోజులలో పనులే పూర్తయి అయితే అన్నారు కదా. 15 రోజులకు ఒకసారి అన్నాడు, 15 రోజుల పనులు చూపిస్తున్నాడు. ఏ కమ్సంగా ఓపెనింగ్ అన్న పెట్టరు అదూరు ఒకటి. ఏ ఓపెనింగ్ అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం ఇవన్నీ కాదన్న. ఈ సంక్షేమ పథకాలు చెప్పుకొని డప్పు కొట్టుకుంటే కాదు. సంక్షేమ పథకాలు అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా వస్తుంది, రేపు బీజేపీ ఉన్నా వస్తుంది. నిన్న మన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, నువ్వు ఇవ్వాలన్నా నువ్వు ఇవ్వాల్సి చచ్చుకుంటూ ఇవ్వాల్సిందే. ఏ సంక్షేమ పథకాలను ఖచ్చితంగా ఎవరైనా ఇస్తారు. నువ్వు సంక్షేమ పథకాలు చెప్పుకొని నేను నా ప్రభుత్వం గొప్పలు అంటే కాదు. అభివృద్ధి పథకాలు నువ్వు అభివృద్ధి చేస్తున్నది ఏంది? ఇది అవుతుంది నాకు తెలుగు ఉండగా పడ్డది ఈ రోడ్డు. ఈ రోడ్డు దాదాపు 60 ఫీట్ల రోడ్డు. ఇది ఏది ఇంతవరకు రోడ్డే లేదు, మొత్తం చెక్కలు లేచిపోతుంది. అది 60 ఫీట్ల రోడ్డు ఏదన్నా రోడ్లే? ఇది 60 ఫీట్ల రోడ్డా? ఇది 60 ఫీట్ల రోడ్డు. ఇదెవరు రోడ్లే లేవు. ఇంతెందుకు మా మున్సిపాలిటీలలో ఇప్పుడు అటు పోతే ఒక కాలనీ వస్తుంది, అది మన కేంద్ర ప్రభుత్వ నిధులకి వెళ్ళి పడ్డ రోడ్లే. ఇంతవరకు రోడ్లు లేవు. 1200 జనాభా ఉంటుంది ఒక వార్డుకు. 20 వార్డులు ఉన్నాయి చౌటుప్పల్ మున్సిపాలిటీలో. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొనే పోతాను నేను. వాళ్ళు సంవత్సరం కాదన్నా, వాళ్ళు వచ్చిన 10 సంవత్సరాల్లో ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఏమన్నా మైండ్ పెడితే డెవలప్మెంట్ అవు. ఇంతవరకు వాళ్ళకి అసలు దీని మీద అవగాహనే లేదు. మొన్న ఏదో ఈ ఉప ఎన్నిక ద్వారా రాజగోపాల్ రెడ్డి ఆ అసెంబ్లీలో వండుకున్నాడు, మత్తు నిధులు ఉన్న ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళ అయ్యని కొడుకుని అందరిని తీసుకొచ్చి ఇగో ఈడికి తీసుకొస్తే ఆ మట్టుకు ఈడ రోడ్డు పడ్డది. మొన్న నారాయణపురం రోడ్డు గట్టుపల్లి ఏర్పడ్డది. అన్నాడు మా చౌటుప్పల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాకముందు నుంచి డిమాండ్. తెలంగాణ వచ్చి కూడా దాదాపు 10 ఏళ్ళకి దగ్గర వస్తుంది కదా. మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామన్నా? ఎందుకు తెచ్చుకున్నాం మన తెలంగాణ? ఆ రోజు ఎందుకు 10 ఏళ్ళు దాటింది, ఎందుకు ఆ రోజు రెచ్చగొట్టిండు. వాడు అట్లా అన్నాడు, వీడు ఆంధ్రోడు అన్నాడు, వాడు రాయలసీమ అన్నాడు, మన తెలంగాణ అన్నాడు, మన రక్తం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఓ సాన్ అన్నాడు. ఏది మరి తెలంగాణ వచ్చినాక కూడా మా తెలంగాణ రాకముందు కూడా మా ఊరికి ఇదే రోడ్డు ఉన్నది. గయ్య సీసీ రోడ్లు ఉన్నాయి, గయ్య షెట్లు, గయ్య కథ, గయ్య ఇండ్లు, ఇంకేమున్నది? నువ్వు వచ్చి ఉల్టా 5,000కి 10,000కి అయ్యే రిజిస్ట్రేషన్ 40,000 చేసినావు. పెట్రోల్ డీజిల్ మీద అన్ని రాష్ట్రాలలో వాళ్ళ స్టేట్ వ్యాట్ తక్కువ చేస్తేనేమో నువ్వు ఇంకా నేను తగ్గించనాక అవతల రాష్ట్రాలలోనేమో తక్కువ ఉంటుంది రేటు 10 రూపాయలు, మన దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇక ఎవడు అడిగాడు ఇక మంది మీద వంచుతాయి అని చెప్పేసి ఆ 900-500 ఉన్నదాన్ని 1,000 రూపాయలు 1,200-1,500 చేస్తేవి. ఎవడు అడిగాడు కా గీసోంటి. ఈయనకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఈ ఆబ్కారీ శాఖ గీసోంటి ఈ ఆదాయం రాకపోతే ఈ నాటలు కనబడతాయి. ఈ అన్ని చేసిన అప్పులు తాగలేక ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు తలగబెట్టిండు. ఇప్పుడు దాని మీద 1,00,000 కోట్ల మిత్తి కట్టాలట. మంచిగా బంగారు తెలంగాణ అవునేమో, బుడ్డెడు పాలిచ్చే భార్యకు ఇంత పెద్ద గుదుబండ వేసి తలగబెట్టిండు రాష్ట్రానికి, ఏది మన కాళేశ్వరాన్ని. ఇంకేడ చేస్తాడు ఈ అప్పులు గట్ట నీకు ఆయనకు పైసలు సరిపోతలేమంటే సంవత్సరంలో మా మునుగోడు ఏం అభివృద్ధి. ఆయన అన్ని కలబొల్లి మాటలు ఏ చెప్తాడు, దళిత బంధు ఇస్తా ఊరూరు కాను. ఈ దళిత బంధు కూడా చూడురు మీరు. మా ఊర్లో మస్తు ఉన్నారు ఎస్సీస్, మా ఊర్లో చాలామంది ఎస్సీస్ ఉన్నారు. ఏది దమ్ముంటారా మా ఊర్లో మంచి చూద్దాం. ఏదో ఒక్కరో ఇద్దరు ఉన్న 4-5 ఉన్న ఎస్సీలు ఉన్న ఊరిని పట్టుకుంటాడు, అందులో కూడా 2-3 పంచుతాడు. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం గంతే కథం కేల్ కథం దుకునం బంధు.
సంవత్సరంలో మళ్ళీ వస్తే అంటాడు. మళ్ళీ నేనే రావాలి, సంవత్సరంలో వస్తేనే మీకు దళిత బంధు ఇస్తా అంటాడు. మళ్ళీ సంవత్సరం అవుతుందిగా, నేను వస్తేనే అయితే మళ్ళీ ఇదే అనమాట. ఎప్పటికప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడే పబ్బం కట్టుకోవాలి, మాటలు చెప్పాలి, మాయల పైకి మాటలు చెప్పాలి, పబ్బం కట్టుకోవాలి. మా నల్గొండ తీసుకుంటానంటే దత్తత ఏది మా ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అయిందా, మా బ్రాహ్మణవేలంలో ప్రాజెక్ట్ అయిందా, ఏది మా నల్గొండ ఊర్లలో గోదాం పారి ఎట్లున్నాయో చూద్దాము. అంత ముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్ళు ఇప్పటి కూడా వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు. ఈ ఫ్లోరోసిస్కి ఇచ్చిన నీళ్ళు వీళ్ళు కాదు. నేను ఇప్పుడు చెప్తున్నా, చాలామంది గప్పాలు కొట్టుకుంటున్నారు. ఫ్లోరోసిస్కు మా మునుగోడుకు సంబంధించిన నీళ్ళు, కృష్ణా నీళ్ళు ఈరోజు వస్తలేవు, తెలంగాణ రాకముందు నుంచే వస్తున్నాయి. ఇది గమనించాలి సోదరులు. ఈయన వచ్చి నిన్న మన ఏదో చాలా కొట్టుకొని పోయిండు, గప్పాలు నేను ఇస్తున్నాను. అరే ఆయన మా చౌటు పల్ల కూడా ఉన్నది, మా పనులు చూస్తే చచ్చిపోతావు నువ్వు. మా పరిస్థితి అద్మానం అన్నాయిడ. ఆయన ఏం చేయలేదు, ఇంతవరకు నీళ్ళే వస్తలేవు. ఆయన సగం నీళ్ళు వస్తే సగం మళ్ళీ బోర్ర నీళ్ళు పెట్టుకొని ట్యాంక్ నింపుకొని నీళ్ళు పెట్టుకోవాలి. ఆయన కృష్ణ ఇప్పుడు ఒక ఇంటికి నల్ల చూపి, నేను చూస్తాను. ఒక ఇంటికి చూపి, ఆ ఇంటికి నల్ల చూపి, ఈ ఇంటికి నల్ల చూపి. ఒకటి మిషన్ భగీరథ అని చెప్పేసి ఇంటింటి నల్ల మిషన్ భగీరథ ట్యాంక్ ఆడ పేద కట్టిండు. ఏది నల్లేది ఇంటికి నల్ల ఏదన్నా 60,000 కోట్లు అప్పు చేసారు. 60,000 కోట్ల రూపాయలు. నీకు నాకు ₹1,00,000 పుట్టగతేదులు ఇవ్వాలా? ఆయన 60,000 కోట్లు, అందులో 10,000 కోట్లు వెనకేసుకోవచ్చు. మా నాయన నాకు ఒక్క రూపాయి కూడా నీకు ఇచ్చేది నమ్మకం తక్కువ, నాకు ఆస్తి మాత్రం నేను మంచిగా కొడుక, నేను మంచిగా చదివిస్తానని ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, కేటీఆర్ గారు ఈరోజే. మరి జన్వాడలో మీకు 30-40 ఎకరాలతో ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది సార్? ఇలా మీ నాయన 200-400 ఎకరాలతో ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకుని ఈరోజు మీ బావ కందులు ఎట్లా వచ్చింది ఫామ్ హౌస్ వాళ్ళకు? మీ అక్కకు మీకు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉంటాయి, మీరే ఎంజాయ్ చేసుకోండి, కాదంటలేము. కానీ 119 నియోజకవర్గాలు ఉన్న ప్రతి ప్రాంతాన్ని మన ప్రాంతం అనుకొని డెవలప్మెంట్ చేయాలి. ప్రాంతాల మధ్యలో ఇలా అభివృద్ధి చేసే విషయంలో అసమానతలు చూపిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఇప్పటికి కూడా చెప్తున్నా సార్, దక్షిణ తెలంగాణ సంబంధించిన రాజకీయ పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ మనకి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా కానీ కేసీఆర్కి చెంచాగిరి బానిసత్వం చేసే రోజులు మానాలి. లేకపోతే దక్షిణ తెలంగాణ ఎడారైతుంది. ఈ ప్రాంత ప్రజలు భవిష్యత్తు మీరు అంధకారం చేస్తూ ఉన్నారు. సాగునీళ్ళు లేవు, తాగునీళ్ళు లేవు. కంపెనీలతోటి, ఫార్మా కంపెనీలతోటి మన జీవితాలను ఆగం చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్కు చెంచాగిరి చేయడం మానేయాలి. ఇవన్నీ ఈ కుటుంబ పాలన ఇలాగే ఉన్న రోజులు ప్రతి ఎమ్మెల్యే పరిస్థితినే ఉంటుంది. మొన్న మా దగ్గరకు వచ్చిన 100 మంది ఎమ్మెల్యేలు, 100 మంది దాదాపు ఎంపీలు కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రులు కానీ, ఎవరైనా సరే ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు సార్? పాపం వాళ్ళది కూడా సేమ్ ఇదే పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి పరిస్థితే వాళ్ళది కూడా. ఎవరికి ఏం నిధులు ఏం లేవు. ఏదో ఇక్కడ ప్రతిపక్ష నేత ఉన్నాడు, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తలేరు అనేది కాదు. నగరకల్ తీసుకోండి, సూర్యాపేట తీసుకోండి, అటు పోతే తుంగతుర్తి తీసుకోండి, భువనగిరి తీసుకోండి, ఆలేరు తీసుకోండి, దేవరకొండ తీసుకోండి, నగరకల్ ఎక్కడ పోయినా కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. రాజీనామా చేయలేక, ఆ ధైర్యం లేక చేస్తలేరు అంతే. ఈయనకు ధైర్యం ఉన్నది, నా పదవి ఉంటే ఉన్నది, పోతే పోయింది. నేను ఇక మరి అభివృద్ధి చేయలేనప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటేంది, లేకుంటేంది అన్నట్టు ఆయన రాజీనామా చేసిన. అందరి పరిస్థితి అట్లనే ఉన్నది, ప్రతి ఒక్కరి పరిస్థితి అట్లనే ఉన్నది. ఓన్లీ వాళ్ళ కొడుకు, బిడ్డ, అల్లుడు, వీళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలు తప్ప ప్రతి ఒక్కరి పరిస్థితి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఎవరికి నిధులు లేవు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి చెండూరు డివిజన్ పరిస్థితి ఏంది? అదన్నా జీవో ఇచ్చిరా? ఇగో సండూరు, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఒకటే వాళ్ళకు మేము గెలవాలి, బయటపడాలి. ఈ దుబాక్, హుజూరాబాద్ ఓడిపోయినాం మేము ఎట్టు తిరిగి గెలవాలి. గెలిచినాక తర్వాత ముచ్చటిగా మేము గెలిచినాం. వేరే నియోజకవర్గ ప్రజలకు ఏం తెలియదు, కానీ ఈడ నడుస్తుందో వాళ్ళకేం తెలుస్తుందో తెలియదు. ఈడ దొంగ హామీలు ఇచ్చారు, అయిపోయింది. అందరూ మోసం చేసారు, అయిపోయింది. అధికారంలోకి ఇప్పుడు 80 మందో 90 మందో ఉన్నట్టు, అందులో ఈయనొకటి చేరు, 100 మంది ఈయనొక గొర్రె. అదే 100 మందిని తీసుకొచ్చి ఈడ మా మునుగోడు రోడ్ల మీద పొర్రుదండాలు పెట్టించిన ఘనత రాజగోపాల్ రెడ్డిది. ఆ గొర్రెలన్నింటిని తీసుకొచ్చి ఈడ పొర్రుదండాలు పెట్టించిన ఘనత. అదే నిండు అసెంబ్లీలో అవమానం జరిగింది రాజగోపాల్ రెడ్డికి ఒక్కరికే కాదు, మా మునుగోడు ప్రజలందరికీ జరిగింది. మేము గెలిపించినాం కదా సార్. మేము మిమ్మల్ని గెలిపిస్తే మీకు నిండు అసెంబ్లీలో అవమానం జరిగినప్పుడు అదే అసెంబ్లీని తీసుకొచ్చి ఇక్కడ పొర్రుదండాలు పెట్టించిండు. ఇప్పటికి కూడా ఆయనే మా ఎమ్మెల్యేగా ఫీల్ అవుతున్నాం. మేమేం అసలు ఆయన ఓడిపోయినా అన్నట్టు మాకేం అనిపిస్తలేదు. ఆయన ఓడినా గెలిచిన ప్రజానాయకుడు ఆయన. 87,000 అంటే మాట ఇంకో 5,000 వస్తే ఆయన గెలుపు గెలిచాడు. కానీ ఆయన సామ వేద దాన దండోపాయాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కటి మా మీద అక్రమ కేసులు బనాయించి, లేనిపోయిన ఆరోపణలు చేసి, బ్యాంకులలో ఆడ ఈడ అన్నిట్లలో అన్నీ పెట్టి కనీసం మా అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసిన పరిస్థితి. మా రోజువారీ అవసరాలకు కూడా పైసలు తీసుకోకుండా ఫ్రీజ్ చేసిన ఘనత కేటీఆర్ గారిది. చాలా
అన్యాయాలు చేసిండు, అక్రమాలు చేసిండు ఆయన. ఈ వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ ఇక నేను ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. గోటబాయ ఫ్యామిలీ అది వాళ్ళది. తెలుసుగా మీకు గోటబాయ ఫ్యామిలీ శ్రీలంక, గోటబాయ రాజపక్స ఫ్యామిలీ. వీళ్ళది కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, వీళ్ళది గోటబాయ. గోటబాయ కేసీఆర్ అనాలి, గోటబాయ కేటీఆర్ అనాలి. వీళ్ళు మరో గోటబాయ ముచ్చటే లేదు. 1,00,000 కోట్లు సంపాదించుకుర్రు, బయటపడ్డరు. వాళ్ళు ఈరోజు ఏ ఆర్థిక మాంద్యం వచ్చినా కానీ కేసీఆర్కి ఏం కాదు, వాళ్ళ అనుయాయులకు ఏం కాదు. వాళ్ళు దేశం దాటిపోయి కూడా బతకగలుగుతారు. దేశ విదేశాలలో పెట్టుబడులు పెట్టుకున్నారు వాళ్ళు. మన ప్రాంతాలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఒక బీసీ నాయకుడు లేదంటే ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేకుండా ఏ నాయకుడు అయితే ముఖ్యమంత్రి అవుతాడో ఈడ, ఒక నేషనల్ పార్టీ ముఖ్యమంత్రి అవుతాడో ఈడ, ఆ రోజే 119 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి తప్ప ఇదే కేసీఆర్ ఫ్యామిలీ, ఇదే కేసీఆర్ ఇలాగే ముఖ్యమంత్రి ఉంటే మాత్రం ప్రతిరోజు అడుక్క తినే పరిస్థితే. జనాలదే కాదు, ముఖ్యమంత్రులు మంత్రులు కూడా అడుక్క తినే పరిస్థితే. అదే ప్రజలందరికీ తెలుస్తారు ఈ విషయము. ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉన్నది. 87,000 తెలిసి కూడా మరి ప్రజలు ఎందుకు ఆయన ఆదరిస్తారు? 87,000 ఓట్లు పడ్డాయి మొన్న రాజగోపాల్ రెడ్డి గారికి. 87,000 ఓట్ల ప్రజా వ్యతిరేక ఓటు అంటే అదేం మామూలు విషయం కాదు. ఒకప్పుడు కేసీఆర్ నిలబడితే కుక్క నిలబెట్టినా గెలిచే పరిస్థితి. ఈరోజు తనే స్వయంగా నిలబడ్డా కానీ గెలుస్తాడా గెలవడా అన్న పరిస్థితి ఈరోజు ఉన్నది. ఆయనకు పొత్తులు పెట్టుకున్న దాఖలాలు లేవు. ఈసారి అట్ట కూడా సిపిఐలతో పొత్తులు పెట్టుకుని వాళ్ళని కూడా మోసం చేసిండు. వీళ్ళకి అర్థమైతే లేదు. ఈయన ఓడెక్కేదాకానే ఓడమల్లని, ఓడ తీయనాక బోడమల్లని తంతడు ఆసుట పడతారు పోయి. సూది తప్పడం పార్టీలు అన్నాడు వాళ్ళని. ఏం లేదు ఇలా ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకుంటాడు. ఎవడైతే అవసరం వస్తుంది. ఎంతమంది ఉద్యమకారులు అండి ఇంతవరకు కేసీఆర్ చేతిలో మోసపోబడ్డ ఉద్యమకారులు ఎంతమంది? 100,000. సరిగ్గా కేసీఆర్కు 1,200 మంది అమరుల పేర్లు కూడా తెలియదు. ఎంతమంది అమరుల హీరో కూడా తెలియదు వాళ్ళకు. ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీలకు కూడా ఎలాంటిది ఏం లేదు. మా ప్రాంతంలో కూడా శ్రీకాంతాచారి ఉన్నారు. వాళ్ళకి మీరు చేసిన న్యాయం ఏందండి? మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒక ఎమ్మెల్యేకి ఇవ్వను. ఆయనకి ఏం లేదండి బాబు. ఒక ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి, ఈ తెలంగాణ పేరు చెప్పి మొత్తం మన ఫండ్స్ అన్ని ఊడ్చేస్తున్నాడు. ఒకటే ఫ్యామిలీ బాగుపడుతున్నది, ఏం లేదు. 119 నియోజకవర్గాలు ఒక 3 మినాయిస్తే ప్రతి ఒక్కరు నియోజకవర్గ పరిస్థితి అదే. ఓన్లీ ఎలక్షన్ అప్పుడే దొంగ హామీలు ఇవ్వాలి, గెలవాలి అంతే. ఈ సంక్షేమ పథకాలంటే ఏ ప్రభుత్వం అయినా ఇస్తారు సార్, అది కరెక్ట్ కాదు. కానీ అభివృద్ధి చేసి చూపించాలి. మున్సిపాలిటీలలో మీరు 5 సంవత్సరాలు ఒక మున్సిపాలిటీకి 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ అభివృద్ధి కాని పరిస్థితి ఈరోజు. మీరేదో తూతూ మంత్రంగా మీరు సంవత్సరంలో వేస్తా 15 రోజులు వేస్తా అది కాని పని. మీరు 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్న రోజులు పట్టించుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు రాష్ట్రం మొత్తం పర్యటించండి ఒకసారి, ఎక్కడ ఎట్లుందో ఒకసారి గమనించండి. ఏడేసిన గొంగలు అక్కడనే ఉన్నది, ఏమీ లేదు. ప్రతి కులం ఆయన చేత మోసపోబడ్డ ప్రతి ఒక్కరు దగాపడ్డారు కేసీఆర్ చేతిలో. ఒక్కరైనా స్టూడెంట్స్ అనేది ప్రతి ప్రజాసంఘం అండి. ప్రతి ఒక్కరు ఓకే అన్న, థ్యాంక్ యూ. మునుగోడుకు ఆయన ద్వారా ఒరుగుతుందని మేమైతే అనుకోవట్లేము. ఒకవేళ అభివృద్ధి జరిగినా ఈ సంవత్సర కాలంలో అది రాజగోపాల్ రెడ్డి పుణ్యమే. ఈయన చూడాలి ఏం చేస్తాడు అనేది. ఆయన ఇచ్చిన దొంగ హామీ నిలబెట్టుకోకపోతే ఈ పోరాటాలు ఏం ఆగాయి. ఆయనకు సుఖలే. ఆయన హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి జరగకపోతే ఆయన ఇచ్చిన హామీ మీద ఆయన నిలబెట్టుకోకపోతే ప్రతి ఒక్క దగ్గర ధర్నాలు, హర్తాళ్ళు ఉంటాయి, రాస్తారోకలు ఉంటాయి. ఆయన అంత ఈజీ వదిలిపెట్టే పరిస్థితి ఏమీ లేదు. ఈ కేసీఆర్ అనేటోడు గద్దె దిగాలి ఫస్ట్. దిగకపోతే ప్రతి ఒక్కరు అడక తినే పరిస్థితే ఉంటుంది. వాళ్ళు ఎన్ని నియోజకవర్గాలను దత్త తీసుకుంటారు సార్? ఎన్ని నియోజకవర్గాలు దత్త తీసుకుంటారు? 119 నియోజకవర్గాలకు సీఎం కదా మీరు, 119 నియోజకవర్గ మంత్రి, ఇంకా సపరేట్గా మా దత్త తీసుకుంటే ఏందండి? చూశారు కదా, మునుగోడు ప్రజలతోనే వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది ఎటువంటి అభివృద్ధి జరగలేదని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని కొత్త అప్డేట్స్తో మీ ముందర ఉంటాను.